అందరికీ మరణాత. మోసే సుఖవాస 40 దినముల వ్రతములో ఈ 40వ దిన ధ్యాన శక్తిని ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. మన ఆత్మీయ తండ్రి దైవజనుడు దేవదాస్ అయ్య గారు మోసే సుఖవాస ధ్యాన దీపిక అన్న పాఠంలో నుండి 40 అంశాలను మనకిచ్చారు. 39 అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు అంశం ఏంటంటే మోసే జీవితము, దేవుని జీవము అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం మనం చూస్తే పన్నెండవ వచనము వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోసే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యములు విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ప్రార్థన చేసుకుందాం. పుట్టవలె మోసే వంటి పూర్ణ ప్రవక్త ఎట్టివారు ఎరుగన ధర్మముల్ దిట్టముగా స్థాపింప దేవపుత్రుడు పుట్టేన్ గొప్ప బోధకుడాయను. పుట్టేన్ గొప్ప బోధకుడాయను. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటులోనున్న మోషేను నీవు అన్ని స్థితులలో కాపాడినావు. నీ జీవమును ఆయన జీవితంలో దారపోసినావు. అలాగన మేమును నీతో నిత్యముండుటకు నేడు నీ వాక్య సారమును మాలో పోయుటకు మాతో మాట్లాడమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము ఈ 40వ అధ్యాయ ధ్యాన శక్తికి యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో ప్రభు అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు ప్రభువారిని తలంచుకుంటూ ఇశ్రాయేలు చరిత్రలో ఏర్పాటు జనాంగంలో మనకు మోషే రక్షకుడిగా కనపడుతున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి సూచన. అందుకే మోసే జీవితం అంతా దేవుని జీవము కనబడుతుంది. మోషేకును యేసుక్రీస్తు ప్రభువుకును పోలికలు కనబడతాయి. దేవుని జీవంలో మనము ఎలాగా ఉండాలో మోషే చక్కటి మాటలను నేర్పించారు. ప్రత్యేక అనుభవాలు మనకు కనపడుతున్నాయి. మోషే జీవితం అంతా ధ్యానం చేసుకుంటే మనకు పెండ్లి కుమార్తెకు కావలసిన అనుభవము, అంతస్తు ఈయన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడుగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిద్ధపరుస్తున్న
పెండ్లి కుమార్తె అనుభవాలు కూడా మనం నేర్చుకోగలుగుతాం. కనుక మోషే జీవితం అంతా దేవుని జీవమే కనబడుతుంది. మనుషులు ఎటువంటి జీవంలో మనం ఉన్నారు అని ధ్యానం చేసుకుంటే మనము యోహాను భక్తుడు మనకు చాలా విషయాలు తెలియజేస్తారు. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈరోజు మోషే తన జీవితంలో ఒక పాప జీవనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, దేవుని జీవంలోనికి వచ్చినప్పుడు ఎలాగా నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ భూమి మీద ఉంటారో, లేకపోతే పరలోకంలో ఉన్న మహాదేవుడు ఎలాగున్నాడో ఆ దేవుని జీవమును జీవించడం అంటే, దేవుని జీవం కలిగి ఉండడం అంటే మాట కాదు. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారో మొదటి పత్రిక 3:10లో, జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అలాగే యోహాను గారు కూడా చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేస్తారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే 12 వచనాల్లో దేవుని జీవం కొరకు ఉండవారు ఎలా ఉండాలో ఒక మాట కనబడుతుంది. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామం విశ్వసించు మీరు నామమందు విశ్వాసమించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఇక్కడ మోసే జీవితము దేవుని జీవము. దేవుని జీవంలో ఉండాలంటే ఒకటి మాట కాచుకోవాలి, రెండవది దేవుని కుమారుని మనం ప్రేమించాలి. దేవుడు మనకిచ్చిన నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. అంగీకరించేవాడు అంగీకరించని వాడు జీవము లేనివాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల్లో మోసే జీవితము దేవుని జీవము అన్న పాఠాన్ని మనం చూస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ జీవం కలిగి ఉన్నారో అలా జీవం కలగడానికి ఈరోజు మన అందరిని కూడా ఒక సంఘముగా సమకూర్చి నిత్య జీవముకు వారసులుగా చేశారు.
ఈ లోకమంతానంట పాప జీవనంలో ఉంది. పాపంలో బ్రతకడం తెలుసు, పాపంలోనే చనిపోవడం తెలుసు. ఈ జీవితానికి నిత్య జీవం తెలియదు. దేవుని జీవంలో ఎలా ఉండాలో ఇక్కడ మోషే గారిని మనకు చూపిస్తామన్నాడు. కనుక దేవుడంట తన జీవమంతా దారబోసి ఇశ్రాయేలులకు ఆయన నామంలో నడిపించడానికి, పాలు తేనె ప్రపంచ దేశం నడిపించడానికి మోషేకు దేవుని విద్య నేర్పించారు. ఈ పాఠంలో దేవదాసయ్య గారు చక్కగా వివరిస్తూ, అయ్యా, దేవుని విద్య మనము నేర్చుకోకపోతే పిశాచు విద్యకు అప్పగించబడతాము, జాగ్రత్త. ఈ లోకమంతా పిశాచు విద్య అంట. ఈ విద్య వల్ల ఈ లోకంలో మనం బతకగలుగుతాం, కానీ పరలోకంలో నిత్య జీవం రాదు. జీవంలో మనం ఉండలేం. ఈ లోకంలో ఎంత బాగున్నా జీవం లేని బ్రతుకు, పాప జీవనం, బాధ, వ్యాధి, మరణం, నరకం, నిత్య నరకం. కానీ ఇక్కడ మనకి దేవుడు చక్కటి విద్య నేర్పించాడు మోషే గారి ద్వారా. దేవుని జీవంలో ఎలా ఉండాలి, ఈ పాప జీవనాన్ని ఎలా విడిచిపెట్టాలి. కోడి తన పిల్లను పొదిగినప్పుడు, గుడ్డును పొదిగినప్పుడు, తన పిల్లగా చేసినప్పుడు ఆ కోడి యొక్క వెట్ట వేడి అందులో నుంచి అంట జీవమును గుడ్డులోనికి పంపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవమంతా మన కొరకు దారబోసాడు. దేవుడు మోషేకు తన జీవమంతా దారబోసాడు. దారబోసి దేవుని విద్య నడిపిస్తున్నాడు. పిశాచు విద్యలో ఉన్న వీరు ఎలా ఉంటారు, దేవుని విద్య నేర్చుకున్న మోషే ఎలా ఉన్నాడు. ఇక్కడ ఈ లోకంలో ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నాం. పెంపుడు తల్లి విద్య, సొంత తల్లి విద్య, ఐగుప్తు విద్య, సొంత పాలిస్తూ ఈ సొంత తల్లి విద్య పైకి తీసుకుని వచ్చును, మహిమలోనికి వచ్చును. తల్లి ఒకటి, పిల్ల ఒకటి. తల్లి పాలన వలన శరీరంలో యోధా వంశంలో పెరిగినాడు. ఐగుప్తు పాలు దొరికిన పాడైపోను. బిడ్డకి ఎటువంటి పోషణ అవసరమో దేవుడు ముందుగానే తెలుసు. మోషేను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇశ్రాయేలు ప్రజలకంట దేవుడు తల్లి పాలు గల విద్య, దేవుని బైబిల్ గ్రంథం లాంటిది. ఇతర పుస్తకాలు ఎన్ని చదివినా జ్ఞానము ఉపాయము ఇచ్చును, కానీ విశ్వాసము ప్రేమ ఇవ్వలేదు. తల్లిపాలు విశ్వాసము ప్రేమ వస్తుంది. అందుకే ప్రతి బిడ్డ తల్లి మాట ఎక్కువ వింటాడు, తండ్రి మాట తక్కువ. ఆ తల్లి పాలు తాగడం వల్ల విశ్వాసము ప్రేమ కలుగుతాయి. చిన్న వయసులోనే జమ్ము పెట్టిలో విడిచిపెట్టేసిన నైలు నదిలో విడిచిపెట్టేసి ఆమె తల్లి విద్య, పెంపుడు తల్లి విద్య. పెంపుడు తల్లి విద్య వల్ల ఐగుప్తు పాలు తాగితే ఇది ఉండదు. గనుక ఇక్కడ తల్లిపాలు గల విద్య దేవుని గ్రంథమైన బైబిలు. ఇతర పుస్తకాలు జ్ఞానము ఉపాయములు ఇచ్చిన కానీ విశ్వాసము ప్రేమ ఇవ్వలేదు. చెరసాలలో నుంచి స్వతంత్రంలోనికి నడిపించాడు.
తల్లి పాలు ఇవ్వకపోతే బిడ్డకు ఎటువంటి హాని జరుగును. జ్ఞానము ఉపాయం ఉంటుంది, కానీ అవి చివరికి అపాయం నుంచి తీసుకురాలేవు. అందుకే దేవుడట తల్లి విద్య, అయ్యా నేను పెట్టులో పెట్టి నీకు అప్పచెప్పేస్తున్నానని దేవుడికి ప్రార్థన చేసి అప్పగించేసింది. రెండోది, అమ్మా తమ్ముడికి ఏం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూడు అని అక్కన కాపలా పెట్టింది. దేవా ఆ బాక్సు ఎవరికి చేరుస్తావో చేర్చు. ఆ బాక్సులో ఈ బిడ్డను చూడగానే కనికరం పుట్టి పెంచుకోవాలి, చంపకూడదు. రాజుగారు ఆజ్ఞకు భయపడకుండా పెంచుకోవాలి, చంపకూడదు. ఈ లోకంలో ఎవరిని అడిగినా తన బిడ్డను పెంచలేదు కనుక దైవ ధ్యాన విద్యలో దేవునికి మొరపెట్టి బాక్సు తోడగానే దేవుని జీవం కనబడ్డది. అంటే పెంచాలనుకుంది. శత్రువు కుమార్తె అయిన ఫరో కుమార్తె. ఎవరైతే ఆజ్ఞనిచ్చారో ఆజ్ఞనిచ్చిన వాడు కూడా ఏం చేయలేకపోయాడు. దేవుని జీవం, తన జీవితంలో దేవుని జీవము 3 నెలల బిడ్డప్పటి నుంచి కూడా దేవుడు మోషేను మహిమకరంగా నడిపించాడు. ఈయన రాజుగారు కొడుకుగా చూపించుకొని వెళ్ళాడు. ఇక్కడ చూస్తే మన సొంత శక్తి ఏమీ సరిపోదు. ఎవరి శక్తి కావాలి? దేవుని శక్తి కావాలి. మోషే జీవితంలో అంత దేవుని శక్తే. మోషే దేవుని శక్తి లేనివాడు. ఒకప్పుడు పొదలో ఉన్న దేవుని చూసి ఎదలోనికి రావాలి, నేను అంత శక్తిలో ఉండాలి. పొద ఎలాగ కాలిపోవట్లేదో అది చూసి వింతగా ఉన్నాడంట. అంటే దేవుని మహిమ ఉంటే మనిషి కాలిపోడు, దేవుని జీవం ఉంటే మనిషి కాలిపోడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళకి ఏమీ కాదు అని దేవుని విద్య నేర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అన్ని పనులు పక్కన పెట్టేశాడు. దేవుని దగ్గర కూర్చోవాలి. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మందిని రండి కూర్చోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు, కనబడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. 3 రోజులు శుభ్రంగా పరిశుద్ధంగా ఉండండి, ఉతికిన బట్టలు కట్టుకోండి, స్త్రీ పురుషులు కడగా ఉండండి. 3వ రోజుని దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే ఆ 3వ రోజుని నిలవలేక మోసే నువ్వు ఒక్కడవే దేవునితో మాట్లాడగలిగే శక్తిమంతుడు. నీ ఒక్కల్లోనే ఆయన జీవము నీ జీవితానికి సరిపోతుంది. నీ జీవితం ఆయన జీవంలో రావడానికి సరిపోతుంది. కానీ మేము మాట్లాడలేమయ్యా, మేము చచ్చిపోతాం, మాకు అంత శక్తి లేదు, అంత అనుభవంలోకి రాలేకపోతున్నాం, అంత పరిశుద్ధిలో రాలేకపోతున్నాం అని పర్వతం కింద దేవుడు కనబడతారని నాకు చూడలేకపోయారు. మూసేసుకున్నారు. దేవుని చూడలేక, దేవుని జీవం చూడలేక. మోషే ఒక్కడే మానవ జీవితంలోనే దేవుని జీవాన్ని చూడగలిగినవాడు. మానవుడు పాప జీవనంలో బతకడం అలవాటు అయిపోయింది. పరిశుద్ధమైన స్థలానికి రాలేకపోతున్నాడు. లక్షలాది మంది ప్రజల్లో ఒకే ఒకడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఒకే ఒకడు సన్నిధిపరుడుగా ఉన్నాడు, ఒకే ఒకడు ఆ పరిశుద్ధ స్థలములో జీవించగలిగాడు, దేవుని జీవాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవదాసాయి గారు కూడా అయ్యా ఈ వ్రతం చేయండి. మోషే వల్ల అందరూ శక్తిమంతులుగా ఉన్నాడు. మన సొంత శక్తి మన బ్రతికించలేదు. దేవుని శక్తి చాలా అవసరమైనది గనుక మనకు దేవుని శక్తి కావాలి. కనుక 120 సంవత్సరాల్లో 3 భాగాలుగా ఆయన బ్రతికాడు. ఐగుప్తులో 40 సంవత్సరాలు బ్రతికాడు. గొర్రెలు కాయడానికి 40 సంవత్సరాలు, అలాగే ఇశ్రాయేలు నడిపించడానికి
మన బ్రతుకులో మనకు తెలుస్తుంది. ఆయన 40 సంవత్సరాలు బతికాడు కనుక 120 సంవత్సరాలు కూడా ఆయన దేవుని జీవంలో ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలకు కష్టాలు వచ్చిన కానీ వారు నశించిపోరు. దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయి కానీ వారు నశించిపోరు. కష్టములు విస్తరించే కొలది ఫలిస్తారు. ఎగ్జాంపుల్, మోసే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఫలింపు చేశాడు. అంతేకాదు ఐగుప్తు మగ సంతానం లేకుండా ఉండాలంటే మగ సంతానాన్ని 6 లక్షల వీరులు కాలబలం గలవారుగా దేవుడు అభివృద్ధి చేశాడు. అది ఫలితం. గనుక కష్టములు విస్తరించే కొలది ఫలిస్తారు. సంతాన అభివృద్ధిలో ఫలించారు. ఆరు లక్షల గుడారాల కాలబలము కలవారు అంటే చూడండి ఎంత మందిని దేవుడు సిద్ధపరచుకున్నారు. వారి భార్యలు, వారి బిడ్డలు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం చేసుకుంటే ఇంచుమించు 30-40 లక్షల మంది దాడతారు. ఇక్కడ కష్టములు ఉండటం వలన మన స్థితి అంతయో మనిషి తెలుసుకుంటాడు. ఇక్కడ దేవుడు ఎంత చెడ్డవాడినైనా లోబడితే ఎంత పనైనా దేవుడు చేయిస్తాడు అని మోషే ద్వారా దేవుని జీవం ఇచ్చి ఎంత పని జరిగించాడో 10 అద్భుతాలు చేయడానికి శక్తి ఇచ్చాడు. మోషే మోషే ఏంటి నీ చేతిలో అంటే కర్ర అన్నాడు, పడే అన్నాడు, పామైపోయింది. పట్టుకోమన్నాడు, కర్ర అయిపోయింది. దేవుడు అద్భుతకరమైన మాటలు తెలుతాయి. ఎంత చెడ్డవాడైనా సరే మోసే లోబడ్డాడు గనక దేవుడు ఎంత పని జరిగించాడో. మనిషి కర్ర వల్లే ఉండి దేవుడు పట్టుకోకపోతే పాములాగా అయిపోతాడు. అయ్యగారు చెప్తున్న మాటను మనసురాదే కదా. దేవుడు పట్టుకోకపోతే పాములాగా అయిపోతాడు. మనిషి అంటే కర్రలాంటోడు. మనిషి కర్రగా ఉండి దేవుడు పట్టుకోకపోతే పాములాగా అయిపోతాడు. అయ్యా మోషే, నువ్వు కర్రను పట్టుకుంటే పాము ఎలాగైందో, మళ్ళీ పామును పట్టుకుంటే కర్ర ఎలాగైందో, అలాగా నేను పట్టుకున్నాను, నువ్వు నా చేతిలో ఉన్నావు. మోసే జీవితం అంతా దేవుని జీవంలో అయిపోయింది. నువ్వు నమ్మితే దేవుని కర్రలో సన్నిధి చూస్తున్నావు, కానీ నీలోనే నేను చూడాలనుకుంటున్నాను. అందుకే మోషే అంటే చివరికి దేవుని జీవం అయిపోయాడు. ప్రతి ఒక్క మనిషి కర్రలాంటి వాడు. దేవుడు పట్టుకుంటే దేవుని జీవంలోనికి మనం రాగలుగుతాం. కర్రలోకి జీవం వచ్చి పాము ఎలాగైందో అలాగా సాతాను మిమ్మలను పట్టుకొని పాములా చేశాడు. పగలో ప్రతీకారాలు చేశాడు. ఇదిగో నిన్ను పట్టుకుంటున్నాను అనగానే మోసే సాధువైపోయాడు. మోసే మాట వినకపోతేనే చంపి అంత భయంకరమైన మురంపి. తర్వాత పట్టుకున్న తర్వాత అయ్యా నేను అడుగు తీసి అడిగాను, నువ్వు రాకపోతే మేము ఎలా బతుకుతాం? ఎవరు వస్తారో మాకు చెప్పు. మోషే దేవుని జీవులు ఉన్నాడు కనుక దేవుడు చెప్తున్నాడు. నిర్గమాకాండ 33వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు అక్కడ కనబడుతుంది. 12వ వచనం నుంచి 33వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదువుకుంటే అక్కడ చాలా అద్భుతకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని జీవము కలిగిన మోషేతో ఎవరన్నారు? మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజల తోడుకుని పొమ్మని నువ్వు నాతో చెప్తున్నావు, కానీ నాతో ఎవని పంపదువో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము కలిగినదనియు చెప్తావు కదా, కాబట్టి
నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లు దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందుము, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను, నేను నీకు విశ్రాంతి కలగ చేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మలను తోడుకును పోకు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిందని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చడం వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదమని ఆయనతో చెప్పాను. ఇక్కడ ప్రత్యేకమైన అనుభవంలోకి వచ్చేసారు. ఎవరెవరితో ఉన్నారంట? మానవ జీవితంలో ఉన్న మానవులు దేవుని జీవంతో ఉండడానికి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని తీసుకొచ్చాడు చివరి స్టేజ్లో. ఇప్పుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కుమార్తె గంట ఈ మహిమ జీవంలోనికి రావాలి, మహిమ కళలోనికి రావాలి. సంఘమే కదా అనుకుంటున్నాం, రక్షణ పొందేసుకున్నాం కదా అనుకుంటున్నాం. రేపు రానున్న రోజులు మహాశ్రమలు, అజ్ఞానదు, పురుగు సావదు. ఒకటే దేవుని జీవం సంపాదించుకొని ఎగిరిపోవడం తప్ప మిగిలిపోయిన వారు కాలి బూడిదైపోతారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశ శక్తులు కదిలింపడతాయి. ఆ రోజు భూమి మీద ఎవడు ఉండలేడు. ఆ 7 ఏళ్ల మహాశ్రమలు ఎవరంటే నమ్మని వారు, జీవం లేని వారు, నమ్మిన వారు, జీవం కలిగిన వారు. పునరుద్ధాన జీవంలోనికి మనం వెళ్ళిపోవాలి. యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనకు ప్రథమ ఫలములుగా ఆయన జీవం దారపోసాడు. మోషేలో దేవుని కర్రలో ఆయన జీవాన్ని ఎలాగ దారపోసాడో ఇప్పుడు సంఘాన్ని కూడానంట యేసు యొక్క జీవాన్ని దారపోసాడు. యేసు యొక్క శరీరాన్ని ఇచ్చాడు. ఈ దీన శరీరాన్ని తీసుకుని తన మహిమగల శరీరంగా సమరూపం దాల్చాడు. సంఘం అంతటికి అనుభవంలోకి వచ్చాడు. ఒక గొంగళ పురుగు పాకటం నాకటం తప్ప తెలియదు దానికి, పచ్చకున్నదంతా నాకేస్తుంది. తర్వాత తనకు ఒక జీవం కావాలనుకుంది. అయ్యా, ఈ పాప జీవనం నాకొద్దు. ఈ జీవనంలో అందరూ నన్ను అసహించుకుంటున్నారు మనుషులు. నువ్వు కలగజేసి నీ పొలుగుతో వాటిని అసహించుకుంటున్నాడు గనుక ఒక మనిషికి నచ్చినట్లుగా నేను ఉండాలి, నన్ను అలా తయారు చేయి అని ప్రార్థన చేసుకుంది గొంగళ పురుగు. ప్రార్థన చేసుకుంటానంట సీతాకోక శిల్పిగా పునరుద్ధానాన్ని ఇచ్చాడు. అంటే మృతుల్లోంచి తిరిగి లేవడానికి ఒక కొత్త శరీరం, ఒక కొత్త జీవనం, ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. తర్వాత అంట సేదరించుకున్న మనిషి పట్టుకుందామని ఆడుకుందామనేది దొరకదు. వీళ్ళ కాళ్ళు లాగే సతికిలు పడాలి తప్ప. ఒక పురిగే పునరుద్ధానం కోసం ప్రార్థన చేసుకుంటే, జీవం కోసం మాట్లాడుకుంటే, అసలు దేవుని జీవంలో ఉన్న మనం ఈ పాప జీవనంలో ఎందుకు ఉండాలి? ఈ 40 దినములు ఉపవాస ప్రార్థన చేయించి వారికి ఒక క్రొత్త అనుభవం నడిపించాడు. పాలు తేనె ప్రపంచ దేశం వెళ్ళడానికి ఒక క్రొత్త అనుభవం నడిపించాడు. ఈ భూమి మీద శత్రువుల నుండి, చిక్కుదారుల నుండి, లోకం నుండి, సాతాను నుండి, శరీరం నుండి మహిమ జీవనంలోనికి రావడానికి దేవుడు ఒక క్రొత్త అనుభవం. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మనలో సన్నిధి ఉంటుంది. సన్నిధి అంటే అన్నీ పరిష్కారం. సన్నిధి గలవారు కుదురుగా ఆయన ఉన్న చోట కూర్చుంటారు. అందరూ రాలేరు. ఇశ్రాయేలుకు లక్షల ప్రజలకు ఒకే ఒక్కడు సన్నిధి పరుడు. దేవదాసాయి గారు అట్లీస్ట్ ఒక కుటుంబంలో ఒక్కరైనా సన్నిధి చేయండి. ఉదయం లేకండి, మీ పాప జీవనాన్ని మార్చుకుని మహిమ జీవనంలోకి రండి. దీన శరీరాన్ని తీసుకుని మహిమగల శరీరంలోకి రండి. అందుకేనంట పోలికలు చాలా అద్భుతకరమైన పోలికలు మనకు కనపడుతున్నాయి. మనిషిని పట్టుకోకపోతే మనిషి వంకరగా తిరుగుతాడట. మనము కర్రవలే మనము ఉండవారిని దేవుడు జీవంగా చేశాడు. ఈరోజు
జీవం గలవాడు పట్టుకుంటే మనం అందరం జీవం గలవారుగా ఉంటాం. జీవం లేని వాటిని పట్టుకుంటే అందులో జీవం లేదు కనుక నీకు జీవం ఉండదు, నీ జీవమే పోతుంది. అందుకే నువ్వు ఎవరిని ఆరాధించాలి? జీవం గల దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మనిషి నూతనము చెంది పునరుత్థానం మార్చబడి ఆరోహణ మగుదురు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి అలాగే మోషే గారికి పోలికలు, ప్రత్యేక అనుభవాలు మనం చూస్తే ముఖము ప్రకాశించట, నిర్గమాకాండ 34:5, మత్తయి సువార్త 17:2. యేసు ప్రభు కూడా మనకలాగే పుట్టి పరిశుద్ధాత్మ గర్భము ధరించి చక్కగా పుట్టిన ఆయనంట మానవుడి వలె రక్షణ పొంది, మానవుడి వలె ఆత్మను పొంది మత్తయి సువార్త 17:2 రూపాంతర కొండ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. మోషే కూడానంట సీనాయి కొండ మీద ప్రకాశించే అనుభవం ఏంటంటే దేవుని జీవము చూపించాడు. అలాగే చాలామంది ఉపవాసంలో ఉన్నప్పుడు ముఖం వెలిగిపోతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అదే దేవుని జీవమును సంపాదించుకున్న గొప్ప అనుభవం. అలాగే మత్తయి సువార్త 17:3 చూసుకుంటే, అపోస్తలుల కార్యం 1:3 చూసుకుంటే మరణించిన తర్వాత మరలా కనపడటం. ఒకటి ప్రకాశించుట, దేవుని జీవంలో ఉన్నవారంటే ప్రకాశిస్తూ ఉంటారు. అలాగే మరణించిన తర్వాత మరలా కనపడ్డాడు. మత్తయి సువార్త 17:3 మోషే, ఏలియా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి రూపాంతర కొండ మీద మాట్లాడతారు, మీకు బర్ణచాల కట్టాలా అని. అనుభవాలు. ఈరోజు పెండ్లి కుమార్తె సంఘం కూడా మనకు కొలస్సీయులకు రాసిన పత్రిక 1:12 ఒక మాట కనపడుతుంది, ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలి. ఇప్పుడు మోసే పోలిక, యేసుక్రీస్తు పోలిక. ఇప్పుడు యేసుక్రీస్తు పోలిక పెండ్లి కుమార్తె సంఘం యొక్క పోలిక. తగినట్లుగా నడుచుకోవాలి. అందుకే ప్రతి ఒక్క జీవంలోనూ, మానవ జీవంలోనూ దేవుని జీవం కలిగి ఉండాలంటే ఈరోజు వచ్చిన ఎంత కష్టమైనా సరే వారు జీవంలోనికి దాటేస్తారు. అందుకే ఇద్దరు బాల్య దశలో దాచిపెట్టబడ్డారు, దుష్టశక్తులతో పోరాడారు, 40 రోజులు ఉపవాసం ఉన్నారు, సముద్రాన్ని అదుపు చేయగలిగారు, పెద్దలను సముఖులను భోజనం మరియు వడ్డించిన భోజనం పెట్టగలిగారు. సనుక్కున్న వారిని సహించారు, సొంత దేశంలోని నిర్లక్ష్యం చేయబడ్డారు, విజ్ఞాపన ప్రార్థనలు చేశారు, దేవోక్తులు పలికారు, 70 అనుచరులను కలిగి ఉన్నారు. మోసే పస్కా బలి ఆచరిస్తే యేసుక్రీస్తు ప్రభువారే ఆ పస్కా బలి అయిపోయారు. సాదృశ్యం. ఈరోజు పెండ్లి కుమార్తె కూడా ఈ అనుభవంలోనికి రావాలి. అందుకే ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనల ద్వారా మోసే జీవం నుండి దేవుని జీవంలోనికి ఎలాగ మార్చబడ్డారో ఈ 40 దినములో వచ్చిన మనకును ఈ తైలాభిషేక మహోత్సవం ద్వారా అటువంటి మహిమ జీవనము ప్రభు మనెల్లరికూ అనుగ్రహించును గాక. పెండ్లి కుమార్ని జీవము ఈ 40 దినముల ధ్యానం ద్వారా మీరు నిండుగా సంపాదించుకొని మోసే వంటి ప్రత్యేక అనుభవాలను పొందుట మాత్రమే కాక రాకడ వధువుకు కావలసిన కళన్నీ ధరించుకున్నటకు పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మిమ్మలను తన ఆత్మలో సంపూర్ణంగా రేపు తైలాభిషేకంలో అభిషేకించి దేవుని జీవములో నడిపే ధన్యత ప్రభు మనెల్లరికూ అనుగ్రహించును గాక. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో.